మద్యం కుంభకోణం కేసులో పలువురు నిందితుల బెయిల్ పిటిషన్లపై నేడు విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పులు వెలువరించనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, మద్యం కేసులో ఎవరెవరి బెయిల్ పిటిషన్లపై కోర్టు తీర్పులు ఇవ్వనుంది? షాహీన్ ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో పలువురు మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి నిందితులు బెయిల్ పిటిషన్ లో దాఖలు చేశారు. ఈ దాఖలు చేసిన నేపథ్యంలో ఇటీవల విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేస్తూ నేటికి వాయిదా వేశారు. ఈ రోజు వాటిపైన ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి A31, 32, 33గా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీల బెయిల్ పిటిషన్ ఉంది. అదే విధంగా A4 గా ఉన్న మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూడా ఇటీవల విచారణ జరిగి తీర్పు రిజర్వ్ అయింది. వీళ్ళంతా గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉంటూ ఈ మద్యం కుంభకోణంలో నెట్వర్క్ తోటి ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ లో ఉంటూనే నగదుని A1 గా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి నుంచి ఈ A1, A31, 32, 33లు ఎప్పటికప్పుడు సమావేశాలు జరుపుతూ సమావేశాల అనంతరం A1 గా ఉన్న రాజశేఖర్ రెడ్డి నుంచి అట్టపెట్టెల్లో నగదుని మద్యం కుంభకోణానికి ముడుపులకు సంబంధించినటువంటి నగదుని తీసుకొని వెళ్లి అంతిమ లబ్ధిదారునికి చేర్చారనేది సిట్ గుర్తించింది. దానికి తగిన ఆధారాలు కూడా సేకరించింది. వీళ్ళు ఎక్కడెక్కడ సమావేశమయ్యారు, ఎలా సమావేశం అవుతూ ఉన్నారు అనే విషయాలు, ఎంతసేపు సమావేశం అవుతున్నారు, ఇవన్నీ డిజిటల్ ఆధారాలతోటి ఇప్పటికే సిట్ సేకరించింది. గూగుల్ టేక్అవుట్, ఫోన్ నెంబర్ల ఆధారంగా ఈ విధంగా దాదాపు చాలా ఆధారాలు సేకరించింది. దాంతోపాటు పలువురు సాక్షులు కూడా వీటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ చెప్పారు. ఎవరెవరికి ఇచ్చాము, అదే విధంగా ఎవరెవరు ఆదేశాలు జారీ చేసేవాళ్ళు, ఎక్కడ సమావేశాలు జరిపేవాళ్ళు అని కూడా వివరంగా తెలిపారు. మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డి కూడా సమావేశాల్లో అసలు ప్రధానంగా మొదటి సమావేశం నుంచి దాదాపు చివరి దాకా ఆయన సమావేశాల్లో పాల్గొనడంతో పాటుగా పలువురు ఆయనకు మద్యం కంపెనీలు కూడా ఉన్నాయి. ఆ మద్యం కంపెనీలు అధీనంలోకి తీసుకొని దానికి సంబంధించి లావాదేవీలు కూడా జరిపినట్టు తెలుస్తుంది. ఆయనకు సంబంధించిన కంపెనీలో సుమారు కొన్ని కోట్ల రూపాయలు, అంటే 5 కోట్ల రూపాయల పైనే అనుమానాస్పద లావాదేవీలు గుర్తించి ఇటీవల రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఇదే విషయాన్ని వాదనల రూపంలో తెలిపారు. ఈ దశలో కనుక వీళ్ళందరికీ బెయిల్ కనుక మంజూరు చేస్తే చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని న్యాయవాది తెలిపారు. ప్రస్తుతం చాలా కీలక దశలో ఉంది. వీళ్ళంతా చాలా కీలకమైనటువంటి పోస్టుల్లో ఉండటమే కాకుండా బయటికి కనుక వస్తే వాళ్ళకి సాక్షుల్ని ప్రభావితం చేయడం, కేసు తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయి. మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇంకొంతమంది నిందితులు వీళ్ళ ఆదేశాల ప్రకారంగా ఈ నెట్వర్క్ లో వ్యవహరించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దుబాయ్ లో, ఇటువంటి విదేశాల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు రావటానికి కూడా ఆస్కారం ఉండదు. వాళ్ళు చాలా కీలకంగా వ్యవహరించారు. వీళ్ళ ఆదేశాలతోటి ముడుపుల్ని ఎక్కడెక్కడ దాచాలి, అదే విధంగా ఏ విధంగా ముడుపుల్ని వసూలు చేయాలి అనే ఆదేశాలు తీసుకొని వీళ్ళు పనిచేశారు. కాబట్టి వాళ్ళని అరెస్టు చేసేంత వరకు ఈ కేసు దర్యాప్తు సజావుగా సాగాలంటే ఖచ్చితంగా వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు అని ఇటు ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాది వాదించారు. మరోవైపు అటు 90 రోజులు గడుస్తున్న నేపథ్యంలో నిందితులకు కొంతమందిని ఇప్పటికే విచారించిన పరిస్థితి ఉంది కస్టడీలోకి తీసుకొని. కాబట్టి వాళ్ళకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయండి, విచారణకు సహకరిస్తారు, కేవలం రాజకీయ దురుద్దేశంతో వాళ్ళ పైన కేసులు నమోదు చేశారు అని అటు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ రోజు కోర్టు దీని మీద ఉత్తర్వులు ఇవ్వనుంది. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లు ఇద్దరు ముందస్తు బెయిల్ పిటిషన్ లో దాఖలు చేశారు. వాళ్ళకి సంబంధించి కూడా విచారణ జరిగింది. ఈ రోజు వాటిపైన కూడా ఉత్తర్వులు ఇవ్వనుంది. షాహిద్, ధన్యవాదాలు జయప్రకాష్.